జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక దేశం తన సొంత ప్రజల్నే చంపుకుంటే దాన్ని ఏమనాలా? అది ప్రభుత్వమా లేక రాక్షస పాలన? అవునా కదా? అంతే కదా. ఇరాన్లో ఇప్పుడు మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. బయట ప్రపంచానికి ఒక్క వార్త కూడా పొక్కకుండా ఇంటర్నెట్ కట్ చేసి మరి ఇరాన్ ప్రభుత్వం ఒక భయంకరమైనటువంటి నరమేధానికి పాల్పడింది అనేటటువంటి ఒక షాకింగ్ నిజం ఇప్పుడు బయటపడిపోయింది. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క 3,000, కానీ అంతర్జాతీయ మీడియా చెబుతున్నటువంటి లెక్క వింటే మన గుండె అయితే ఆగిపోతుంది. కేవలం 2 రోజుల్లోనే 30,000 మంది అక్కడ శవాలుగా మారిపోయినారు. అసలు ఇరాన్ ఎందుకు వల్లకాడుగా మారిపోతుంది? హిజాబ్ నిరసనల వెనుక ఉన్నటువంటి అసలు ఆవేదన ఏంటి? టైమ్ మ్యాగజైన్ బయట పెట్టినటువంటి ఆ ఘోర కలి విశేషాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఓకేనా? అసలు ఈ మంటలకు కారణం కేవలం హిజాబ్ చట్టాలు మాత్రమే కాదు, ఆకలి కేకలు కూడా. ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్నటువంటి ఇరాను ఇప్పుడు ఆర్థికంగా కుప్పగూలిపోయింది. ఆ దేశ కరెన్సీ అయినటువంటి రియాల్ విలువ ఎంత దారుణంగా పడిపోయిందంటే సామాన్యుడు ఒక పూట భోజనం కొనాలంటే కూడా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితి నెలకొనింది. ధరలంతా కూడా ఆకాశాన్ని అంటినాయి. తాగడానికి నీళ్లు లేవు, గంటల తరబడి కరెంటు కోతలు. దీంతో విసిగిపోయినటువంటి ప్రజలు మాకు ఈ అరాచక పాలన వద్దు అంటూ రోడ్ల మీదకి వచ్చినారు. శాంతియుతంగా మొదలైనటువంటి ఈ గళం ప్రభుత్వం యొక్క అణిచివేతతో రణరంగంగా మారిపోయింది. అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తారు, అణిచివేత ఎక్కువైనప్పుడే తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. ఇక్కడ జరిగింది కూడా అదే. ప్రపంచం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి విషయం ఏంటంటే జనవరి 8 అలాగే 9వ తేదీల్లో జరిగినటువంటి సంఘటనలు అన్నమాట. ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనల్లో కేవలం కొద్ది మంది మాత్రమే చనిపోయినారని చెప్పేసి కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ నిజానికి టైమ్ మ్యాగజైన్ పరిశోధనలో తేలింది ఏంటంటే కేవలం ఆ 2 రోజుల్లోనే సుమారుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయినారంట. దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంత దారుణంగా ప్రవర్తించుంటుంది అక్కడ ప్రభుత్వం. సుమారుగా 4,000 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ఘర్షణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. హాస్పిటల్ రికార్డులు, అక్కడ ధైర్యవంతులైనటువంటి వైద్యులు రహస్యంగా ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ భయంకరమైనటువంటి నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వేల మంది గల్లం తెపినారు. 100 కుటుంబాలు తమ బిడ్డల కోసం వెతుకుంటున్నాయి వీధుల మిట్టి. ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి, ఒక్కసారి జస్ట్ ఊహించుకోండి చాలు. మరి ఇంత జరుగుతా ఉన్నా కూడా ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? ఆ ప్రశ్న వస్తుంది కదా. ఎందుకంటే ఇరాన్ ప్రభుత్వం అక్కడ డిజిటల్ కర్ఫ్యూ విధించిందనమాట. ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపేసి బయట దేశాలకు కనీసం ఒక వీడియో కూడా వెళ్లకుండా కట్టుదిట్టం చేసేసింది. సోషల్ మీడియా వాడితే జైలు శిక్షలు వేస్తుంది. ఇదంతా ఎందుకు అంటే తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి. అర్థమైందా? ఒక దేశం తన సొంత పౌరులపైన తుపాకీ గురిపెట్టి వాళ్ళ శవాలపైన రాజ్యాధికారాన్ని చెలాయించడం కంటే దౌర్భాగ్యం మరొకటైతే ఉండదు. ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలా. ఇరాన్లో ఇంత జరుగుతా ఉన్నా అంతర్జాతీయ వేదికలపైన మోడీ ప్రభుత్వం ఇరాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. దీని వెనుక బలమైనటువంటి వ్యూహాత్మక అలాగే ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. అంటే మీరులో కొంతమంది అనొచ్చు, అరే మొన్నే కదరా స్వామి ఇరాన్కు అనుకూలంగా ఓటేసింది మోడీ ప్రభుత్వము, నువ్వేంది ఎట్లా చెప్తున్నావే అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది. దానికి కూడా చెప్తాను నేను వివరణ. భారత్ కలల ప్రాజెక్ట్ అటువంటి చాబహార్ ఓడరేవు ఈ ఇరాన్ దేశంలోనే ఉండాలి. ఆఫ్ఘనిస్తాను అలాగే మధ్య ఆసియా దేశాలతో మనకు వ్యాపారం జరగాలంటే ఈ పోర్టు మనకు ప్రాణం అన్నమాట. దీనికోసం మన మోడీ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టింది. మన దేశానికి అవసరమైనటువంటి ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ అంటారు కదా, దాని సరఫరాలో ఇరాన్ ఒకప్పుడు మనకు కీలక భాగస్వామి అనమాట. భవిష్యత్తులో ఈ చమురు ధరలు నియంత్రణలో ఉండాలంటే ఇరాన్తో సంబంధాలు అయితే చెడిపోకూడదు. మనం గనుక ఇరాన్ను దూరం చేసుకుంటే అది నేరుగా వెళ్ళి పోయి చైనా ఊళ్ళోనే కూర్చుంటుంది. ఎవరో ఇరాన్. ఇప్పటికే చైనా అక్కడ అడుగు పెట్టాలని చెప్పి చూస్తుంది. అందుకే మన మోడీ ప్రభుత్వం ఇరాన్తో దౌత్య సంబంధాలను కాపాడుకోవాల్సి వస్తుందన్నమాట. పాకిస్తాన్ను కట్టడి చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలన్న భారత్కు ఇరాన్ సహకారం అయితే ఎంతో అవసరం. అందుకే మానవ హక్కుల విషయంలో భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ ఓటింగ్ సమయంలో మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం ఇరాన్తో సంబంధాలను తెంచుకోకుండా బ్యాలెన్సింగ్గా నడుస్తుంది.
ఒక పక్కన మానవత్వం, మరొక పక్కన దేశ ప్రయోజనాలు, రెండింటి మధ్యన మన మోడీ సర్కార్ నడుపుతున్నటువంటి ఈ దౌత్యం నిజంగా ఒక కత్తి మీద సామే. మీరు కూడా ఆలోచించండి, ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. అవునా కాదా? ఇది కేవలం ఒక దేశానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది మానవత్వానికి సంబంధించినటువంటి సమస్య. అలాగే మహిళల హక్కుల కోసం, కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్ళను కిరాతకంగా చంపేయడం పైన ఏ రాజ్యాంగం ఒప్పుకుంటుంది? ఎవరు కూడా ఒప్పుకోరు. విలువలు ఉండేవాళ్ళు అయితే ఎవరు కూడా ఒప్పుకోరు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి వీధిలో కూడా ఒక శవం, ప్రతి ఇంట్లో కూడా ఒక ఏడుపు అయితే వినిపిస్తుంది. కానీ ఇరాన్ ప్రజలు మాత్రం ఏ మాత్రం కూడా వెనకైతే తగ్గడంలే. ప్రాణాలు పోయినా సరే స్వేచ్ఛ కావాలని చెప్పేసి పోరాడతారు. 30,000 కాదురా స్వామి, అంతకుమంది చంపుకోండి, మాకు మాత్రం స్వేచ్ఛ కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తారు. చూశారు కదా, ఒకవైపు ఇరాన్ ప్రజల ఆకలి కేకలు, అలాగే నరమేధం, మరోవైపు మోడీ ప్రభుత్వం మన జాతీయ ప్రయోజనాల కోసం చేయాల్సినటువంటి దౌత్య యుద్ధం. మరి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలపైన మీరేమంటారు? దేశ ప్రయోజనాల కోసం ఇరాన్తో దోస్తీ కొనసాగించాలనా, లేక అక్కడి అణచివేతను నిరసిస్తూ భారత్ కఠినంగా వ్యవహరించాలా? మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఆలోచించి చేయండి, ఓకేనా? అలాగే ఈ వీడియోను ఖచ్చితంగా మన మిత్రులకందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.